జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుంటూ ఆ మీటింగ్ లో వినండి, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈ విషయం మీద ఎత్తును అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం. దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్ సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే ఆ గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఎంక్వైరీ చేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఒక మంత్రి. ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్ గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. మీ కిందేమో అంత పెట్టుకుని ఇది ఎవరైనా తప్ప. పార్టీ అంటే మహాసముద్రం, వేల మంది లక్షల మంది ఉంటారు, అందరూ మంచోళ్ళు ఉంటారు. ఎవడో అదోపని చేస్తాడు, చేస్తే మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని అదోపనులు చేసిన వాళ్ళు సపోర్ట్ చేసే వైసీపీ వచ్చి ఇలా నీతులు చెప్పకూడదు. సరాకు వచ్చేద్ది.